వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ మహిద్. జోసెఫ్ రావణ్ వంటి వారిని జగన్ సమర్థించడం దారుణం, దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేతురెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ భారతీయులు అన్ని మతాల వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో కొనసాగే అర్హత లేదని హెచ్చరించారు. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర పావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగా. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు, మీరని అడుగుతూ ఉన్నా. ఈనాడు ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలామందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా, అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాలని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా, ఏమైంది మీకు? తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జోగి రమేష్, విడతల రజనీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద, ఎమ్మెల్యే కాకర్లతో కలిసి 1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్ర పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణ అభివృద్ధిలో భాగంగా 1.69 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, వర్షాకాలంలో బురద సమస్యను నివారించడం, రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ పనులను ప్రారంభించామన్నారు. స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సీసీ రోడ్ల నిర్మాణంలో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు పూర్తి అవడంతో ఉదయగిరి పట్టణంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తీసుకుంటే సంక్షేమానికి యాక్చువల్గా ఇంతవరకు మీకు మీ యొక్క 8 మండలాల్లో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లి వందనం కానీ, అన్నదాత సుఖీయు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, ఆటో సేవ, శ్రీనిధి, వీటన్నిటికీ ఈరోజు మొత్తం 1000
98 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టారు. 1,098 కోట్లు, 1,098 కోట్లు కేవలం సంక్షేమం. అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదుగుతున్న యువత ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా గత 5 సంవత్సరాల నుంచి దిగిపోయింది. గత ప్రభుత్వం 5 లక్షల పైగా 10 లక్షల పైగా 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల పైగా. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఈరోజు అమెరికా అంత డెవలప్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ స్టేజ్లో ఉంది ఆర్థికంగా అంటే వాళ్ళ ఇండస్ట్రీసే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప సంక్షేమం చేయలేము, డెవలప్ చేయలేము, యువతకు ఉద్యోగాలు రావని ఈరోజు వాళ్ళు ప్రభుత్వం రాగానే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీస్. యువనాయకుడు లోకేష్ కూడా ఈరోజు అనేక విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అంటే ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఏరియాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అనేక ఫెసిలిటీస్ కలిగించాలి. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్. సో ఒక ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఇండస్ట్రీ కాదు, దానికి సంబంధించి పక్కన హౌసెస్ కావాలి, అనేక ఫెసిలిటీస్ కావాలి. వీటన్నిటి ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని చెర్లో ఎడవలిలో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను మంత్రి ఆనం ప్రారంభించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు మంత్రి ఆనం. ఆత్మకూరు ప్రాంత ప్రజల అన్ని రంగాల అభివృద్ధి నా ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఎడవలిలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన నూతన జడ్పీ హైస్కూల్ భవనం, సీసీ రోడ్లు, పశువుల షెడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం ముఖ్య అతిథిగా విచ్చేశారు. చెర్లో ఎడవల్లి గ్రామానికి విచ్చేసిన ఆనంకి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఆనంని సభా వేదికపై భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆత్మకూరు మండలంలోని ఈ గ్రామానికి రాలేకపోయినా తనను రెండోసారి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఆశీర్వదించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తదుపరి ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలన విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్ను మంత్రి ఆనం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరో రావాలి, ఎవరో వచ్చి కాలువ తీస్తే పెద్ద కాలువలైతే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 60-70 లక్షల రూపాయలు 42R ఎస్టిమేట్లు లేవు, శాంక్షన్ లేదు, పర్మిషన్ లేవు. కానీ ధైర్యం చేసి కాంట్రాక్టర్ల చేత పని మొదలుపెట్టించి పూర్తి చేయించాం. ఇంకా కొన్ని కొరవలు ఉన్నాయన్నారు, అవి కూడా చేసేదానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తాం. ఇలా ఒకటొకటిగా చేస్తూ వస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకొక ఆలయం కావాలన్నారు. మామూలుగా ప్రభుత్వ విధానాల్లో అయితే ఒక ఆలయం ఉన్న గ్రామాల్లో ఇంకొక ఆలయం కట్టరు. కానీ ఈ గ్రామం, నేను ఈ గ్రామానికి రాకపోయినా నన్ను ఆదరించిన గ్రామం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వంలో ఆదేశాలను మార్చుకునైనా ఈ ఆలయం నిర్మాణానికి నిధులు పంపిణీ చేస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. కేవలం సమీక్షలకే పరిమితం కాకూడదని, ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కీలక సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతిపై తదితర విషయాలపై అధికారులతో వారు సుదీర్ఘంగా చర్చించారు. సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రతి సమస్యకు నిర్దిష్ట గడువులో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి సంబంధిత
సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రస్తావించే ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్షలో కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఆత్మకూరు పావని, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ చెంచులబాబు యాదవ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో డ్రైవర్లు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసు, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యా సంస్థల బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, లైసెన్సులను పరిశీలించి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసు, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనంతరం బస్సు డ్రైవర్లకు వాహనాల ఫిట్నెస్, రహదారి భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, విద్యార్థుల సురక్షిత రవాణాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సిఐ అన్వర్ బాషా, ఎస్ఐ శివనాగరాజు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అన్ని నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. బస్సుల్లో ఫిట్నెస్ ఉందా లేదా, ఫిట్నెస్ ప్రకారం, అలాగే మన రూల్స్ ప్రకారం, మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం బస్సెస్లో ఉండాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్, ఆ సేఫ్టీ మెజర్స్ వీళ్ళు పాటిస్తున్నారా లేదా, ఈ స్కూల్ యాజమాన్యాలు వీటికి బస్సులకి ఫిట్నెస్ అనేది పీరియాడికల్గా తీసుకుంటున్నారా, చెక్ చేపిస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మొత్తం అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డ్రైవర్స్ కూడా వాళ్ళు కూడా ఫిట్నెస్గా ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్లు కూడా వారు కూడా ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశంతో వారు అందరినీ కూడా వారికి సరైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క డ్రైవింగ్ లైసెన్సు, అలాగే వాళ్ళ యొక్క హెల్త్ కండిషను ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ వెహికల్స్ ఫిట్నెస్, వాటి యొక్క డాక్యుమెంట్స్, వాటన్నిటి గురించి తరువుగా అన్నింటినీ ఈరోజు రేపూట్లో మన ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం, మన జిల్లా ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కంప్లీట్ చేస్తామండి. మరి ముఖ్యంగా డ్రైవర్కి అవగాహన కల్పించాము. మినిమము 5 years అబోవ్ హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఈ ఈఐబీస్ నడపడానికి అర్హులండి. నెక్స్ట్ వచ్చి వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వీళ్ళకి మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా ఉండాలా, ఏంటి, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలా, మెయిన్ యాజమాన్య దృష్టిని కూడా తీసుకెళ్తామండి. అటెండెంట్, క్లీనర్, ఈ బస్సులకి పిల్లల్ని డోర్ దగ్గర ఉండి అటెండెంట్ కంపల్సరీ మెయింటైన్ చేయటము, ఫైర్ ఎస్టింగ్విషర్స్, అవి ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ చెక్ చేసామండి. అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్. తల్లి బిడ్డలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటగిరి పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గూడలి శ్రావణి ఆమె కుమారుడు చంద్రమౌళితో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తన కుమారుడు బాలస్వామితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం వెంకటగిరి పట్టణంలోని కాశీతోట ప్రాంతానికి చేరుకుని ఇద్దరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. బ్రాహ్మణ కులానికి చెందిన ఈ కుటుంబంలో ఏం జరిగిందనే విషయంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 6 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాశీపేట తుప్పల్లో ఒక లేడీ కాల్చుకొని చనిపోయింది, ఏదో కాల్ చేయబడిందని ఒక మెసేజ్ ఆమెకు వచ్చింది. దాని మీద నేను ఉమనేశ్వరి గారు సీన్ విజిట్ చేశాను. ఇక్కడ విజిట్ చేసినాక ఆమె పేరు శ్రావణి అని, భర్త నాగేశ్వర శర్మ, శివాలయంలో ఇక్కడ కాశీపేట శివాలయంలో డైలీ అర్చకుడుగా పనిచేస్తాడని చెప్పేసి ఇప్పటి వరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మధ్యాహ్నం బాబు ఆమె ఇక్కడికి వచ్చినట్లు,
దాని మీద బాబు ఇద్దరు పెట్రోల్ పోసుకొని తగలబడిన తర్వాత బాబు బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ ఆటో డ్రైవర్ ఉంటే వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమని చెప్తే వాళ్ళ నాన్న వచ్చి బాబుని హాస్పిటల్కి చేర్పించినట్లు ఇప్పటివరకు మేము విచారించిన దాని ప్రకారం జరిగింది. ఏదేమైనా దీన్ని డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏ విషయం ఎందుకు పోసుకుంది లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయి అనేది కేసు రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు దాని మీద దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి. 5 సంవత్సరాలు 3rd క్లాస్ చదువుతున్నాడు. అతను కూడా ఇక్కడ నుంచి ఇంజరీస్తో షిఫ్ట్ చేయబడ్డాడు. షిఫ్ట్ మధ్య అక్కడ పోయిన తర్వాత అతను కూడా చనిపోతే బాడీని కూడా వాళ్ళ ఫాదరే మళ్ళా తీసుకొస్తున్నాడని. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని నెర్రి కాలువ కబ్జాకు గురైంది. దీంతో వందలాది ఎకరాలకు సాగునీటిని అందించే ఆ కాలువ ప్రస్తుతం మురుగునీటి కాలువగా మారిపోయిందని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు చేరకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానిక రైతులు. ఒకప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 3 మండలాల్లో వందలాది ఎకరాలకు సాగునీటిని అందించిన నెర్రి కాలువ ప్రస్తుతం మురుగునీటి కాలువగా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నెర్రి కాలువ పూర్తిగా కబ్జాకు గురైంది. కాలువ అంచునున్న హోటల్స్, పెద్ద పెద్ద భవనాల నుండి డ్రైనేజీ మురుగునీరు, వ్యర్థ పదార్థాలు నేరుగా కాలువలో కలుస్తుండటంతో అదే నీరు వ్యవసాయ పొలాలకు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు చెబుతున్నారు. పంట చేతికొచ్చే దశలోనే నాశనం అవుతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సూళ్లూరుపేట సమీపంలోని కాలువ లాక్ ను రైతులు మూసివేశారు. దీంతో పట్టణంలోని మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక అనేక ప్రాంతాల్లో నిల్వ ఉండిపోయింది. ఇప్పటికే దోమల బెడద పెరిగిందని, ఇలాగే కొనసాగితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెర్రి కాలువలో మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంతో పాటు సాగునీటిని స్వచ్ఛందంగా రైతులకు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు, పట్టణ వాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. వ్యవసాయాన్ని కాపాడడంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సూళ్లూరుపేట పట్టణంలో ఉండేటువంటి నెర్రి కాలువ పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి మురుగునీరంతా కూడా చేరి దోమల బెడత విపరీతంగా ఉంది. తద్వారా పట్టణ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలకు లోను కావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున పట్టణ ప్రజలు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి అటు మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఈ నెర్రి కాలువ సమస్యను పరిష్కరించే దానికోసంగా చొరవ చూపాలని చెప్పేసి పట్టణంలోనూ అటు కీర్తి ఎన్క్లేవ్ దగ్గర నుంచి ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మురుగునీరు, అట్లాగే హోటల్స్ కి సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా ఇదే నెర్రి కాలువలో కలుస్తా ఉంది. కాబట్టి వీటిని అరికట్టి నెర్రి కాలువను స్వచ్ఛమైనటువంటి సాగునీరు రైతులకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా జరగనటువంటి పక్షంలో రైతు సంఘాలను, కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనకు కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా సంఘంలో విపిఆర్ నేత్ర ఉచిత మెడికల్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతుంది. గ్రామస్తులకి కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడమే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యమన్నారు విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ శంకర్. సంగం మండల కేంద్రంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విపిఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు 3 రోజు విజయవంతంగా కొనసాగాయి. ఈ శిబిరాన్ని విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ శంకర్ పరిశీలించారు. ప్రజలకు విపిఆర్ నేత్ర శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు ఏఎస్పేట, సంగం మండలాల్లో 12,027 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 6,014 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80,787 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించగా 46,722 మందికి 58% ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మొత్తం 11 మండలాల్లోని 228 పంచాయతీలను ఈ కార్యక్రమం ద్వారా కవర్ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడమే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో చిన్న పీర్ల పండుగ ఘనంగా కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు పీర్ల ఊరేగింపును ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ముస్లిం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని గంగమెట్టలో చిన్న సావిటి వద్ద నిర్వహిస్తున్న చిన్న పీర్ల పండుగ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు పీర్ల ఊరేగింపును నిర్వహించారు. 9వ రోజు సాయంత్రం సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించి అనంతరం రాత్రి సంప్రదాయబద్ధంగా అగ్నిగుండ మహోత్సవం పీర్ల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో 2 మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదర భావం ఐక్యతను చాటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.